హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ వీడియో ఏంటి అంటే వీకెండ్ మొత్తం నేను ఏం చేశాను అన్నది ఒక స్మాల్ కంపైలేషన్ లాగా చేశానండి. యాక్చువల్లీ ఫ్రైడే నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రైడే మార్నింగ్ కొంచెం కామాక్షి దీపం పెట్టుకొని పూజ చేసుకుంటానండి. నాకు తోచినది ఏంటో నేను అలా పూజ చేసుకుంటాను. ఒక పద్ధతి అన్నది నాకైతే తెలియదండి, ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. కానీ నాకు ఏది ప్రశాంతంగా ఉంటుందో మనసుకి అలా చేసుకుంటాను. అమ్మవారి దగ్గర కూర్చొని హాయిగా అనిపిస్తుందండి పూజ చేసుకుంటే మాత్రం, ఎర్లీ మార్నింగ్ లేచి. అండ్ దాని తర్వాత తులసమ్మ దగ్గరికి వచ్చి అక్కడ కూడా పూజ చేసుకొని చూస్తే ఎంత హాయిగా ఉంటుందో. మార్నింగ్స్ ఆర్ ఆల్వేస్ ప్లెజెంట్. కానీ ఈ ప్లెజెంట్ వెదర్ మాకు ఇంక ఇప్పుడైతే లేదండి. ఫ్రైడే రోజు కొంచెం చల్లగా ఉంది, కానీ దాని తర్వాత హీట్ వేవ్ అన్నారు. అసలు మండిపోతుంది పూణే అయితే. చల్లగా మార్నింగ్స్ చల్లగా ఉండటం అన్నది అసలు లేదండి 2 days నుంచి, సాటర్డే అండ్ సండే. అండ్ ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంది నేను మండే మార్నింగ్ కాబట్టి ఇవాళ కూడా అస్సలు చల్లదనం లేదు. సో ఆ రోజు ఉన్న ఎంజాయ్మెంటే కొంచెం ప్లెజెంట్ వెదర్ని ఎంజాయ్ చేసి కాఫీ చేసుకోవటం కనేసి డికాక్షన్ అయితే పెట్టేసుకున్నానండి. అండ్ ఈరోజు లాస్ట్ టిఫిన్ బాక్స్ అనమాట ఈ సీజన్కి మా అమ్మాయికి. సో ఇవాళ గబగబా ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను. జనరలీ శుక్రవారం నేను ఎలా ప్లాన్ చేసుకుంటానంటే పులిహోర చేసేలాగా పెట్టుకుంటాను. అదే మా అమ్మాయి బాక్స్లోకి పెడతాను. అండ్ అమ్మవారి ప్రసాదం అదే పెట్టేసుకుంటాను. రిమైనింగ్ మా అమ్మాయి బాక్స్లో ప్యాక్ చేసేస్తాను. కానీ ఈ ఫ్రైడే ఏంటంటే మర్చిపోయానండి, చింతపండు నానబెట్టడం మర్చిపోయాను రాత్రిపూట. అండ్ ఆల్సో నిమ్మకాయలు కూడా ఇంట్లో లేవు, అందుకని ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను. ఈవినింగ్ కొంచెం పాలన్నమో ఏదో ప్రసాదం పెట్టేస్తాను అమ్మవారికి చేసి విడిగా. అండ్ ఇవాళ లంచ్ అయితే టొమాటో పప్పు అండ్ వంకాయ కారం కూర చేశానండి. ఇది చక్కగా వంకాయల్ని 4 స్లిట్స్ చేసేసి కొంచెం కారం కూర చేసి చేస్తాం కదా, అలా చేశాను. కానీ వంకాయలు బాగాలేదండి, చాలా అదేంటి ముదురుగా ఉన్నాయో ఏమో, అస్సలు కుక్ అవ్వలేదు. ఈ బాండీలో ఏంటి ఇండస్ వ్యాలీ బాండీ అని చెప్పాను కదండి, ఈ దీంట్లో వేస్తే అసలు ఎలాంటి కూర అయినా 5 minutesలో మగ్గిపోవాల్సిందే. అలాంటిది దీంట్లోనే ఓ 1/2 an hour వండానంటే ఎంత గొప్పగా ఉన్నాయో వంకాయలు మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇవన్నీ చేసేసినాక ఇది సండే రోజు వ్లాగ్ అండి. సాటర్డే నేను ఏమీ రికార్డ్ చేయలేదు. సో సండే రోజు మాత్రం కొంచెం హెయిర్ కేర్ అన్నది నేను ఫాలో అవుతాను. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు, మీ హెయిర్ కేర్ ఏం చేస్తారక్క, రొటీన్ ఏంటి అని. రొటీన్ అంటూ ఏమి ఉండదండి. ఆయిలింగ్ అన్నది మాత్రం ఎవ్రీ సండే నేను చేస్తాను. అదే మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటాను, డిఫరెంట్ ఆయిల్స్ ట్రై చేస్తూ ఉంటాను. స్టోర్ బాట్ ఆయిల్స్ కాదండి, నార్మల్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ తెచ్చి దాంట్లో నేను ఇంట్లో ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని చేస్తూ ఉంటాను. ఇవాళ ఏం చేస్తున్నానంటే కోకోనట్ ఆయిల్లో కొంచెం ఆల్మండ్ ఆయిల్ వేసాను. విటమిన్ E క్యాప్సూల్స్ దొరుకుతాయి కదా మనకి, అది కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసి నా హెయిర్కి అప్లై చేస్తాను. అండ్ మా అమ్మాయి హెయిర్కి కూడా ఇది అప్లై చేసేస్తాను. ఇంకా 1/2 an hour 1 hour ఉంచుకున్నాక మనం హెడ్ బాత్ చేసేయచ్చండి. సో ఇట్లా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను ఇంట్లో ఉన్న ఆయిల్స్తోనే. మన అమ్మమ్మ వాళ్ళు చెప్పిన హెయిర్ కేర్ ఫాలో అవుతే మాత్రం మన జుట్టు ఊడటం అన్నది అసలు ఉండదేమోనండి. కానీ నాకేంటంటే ఎవ్రీ 2 yearsకి నేను వాటర్ మారుతూ ఉంటుంది కదా, సో వెళ్ళిన కొత్తల్లో విపరీతంగా ఊడిపోతుంది. అందుకని కొంచెం కేర్ అయితే నేను తీసుకోవాల్సి వస్తుందండి హెయిర్ విషయంలో. చాలా రోజులు నెగ్లెక్ట్ చేసేసాను. కానీ ఆయిల్ ఇది రెగ్యులర్గా ఇట్లా ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్స్, కొంచెం మెంతులు బాయిల్ చేసి ఆయిల్లో వేసేయటము, కర్రీ లీవ్స్ ఇన్ఫ్యూజ్ చేసిన ఆయిల్, ఇట్లాంటివి యూస్ చేస్తుంటే మాత్రం నా హెయిర్ ఫాల్ బాగా తగ్గిందండి. అవి కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ నేను ఎలా చేసుకుంటాను అన్నది, ఎవరికైనా హెల్ప్ అవుతే చూడొచ్చు. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసానండి. స్నానం చేసి వచ్చినాక బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇవాళ పెసరట్టు చేసేస్తున్నాను. సో అల్లం, జీలకర్ర ఇవన్నీ వేసుకునేటప్పుడే నేనైతే ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నానండి. మా అమ్మాయికి పైన నుంచి ఏమన్నా వేసాము దోశలో అంటే అదేదో ఊతప్పం లాగా ఫీల్ అయిపోతుంది.
తను తినదు, అన్నీ ఏరుతూ కూర్చుంటుంది అనమాట. ఆ దోశ మీద వేసిన ఉల్లిపాయలు అన్నీ ఏరి తీసి పక్కన పెడుతుంది. అందుకని నేను అన్నీ మిక్సీలో వేసేసి చేస్తాను. నాకు కావాలంటే పైనుంచి టాపింగ్స్ లాగా ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొరియండర్ నాకు మా వారికి అయితే వేసుకుంటాను, కానీ తనకు అన్నీ బ్లెండ్ చేసి పడేస్తానండి. ఇప్పుడు అసలు ఫస్సీ థింగే ఉండదు కదండి, ఇంకా ఏరేది ఏముంటుంది అక్కడి నుంచి, పిక్ చేసేది ఏమీ ఉండదు. సో అన్నీ నేను మిక్సీలో వేసేస్తాను. ఏమేమి వేయాలనుకున్నాను అన్నీ మిక్సీ కొట్టేసి పైనుంచి నాకు కావాలి ఆ బైట్ ఆఫ్ ఆనియన్ కావాలి అంటే నేను నా పెసరట్టు మీద ఆనియన్, పచ్చిమిరపకాయలు అవి వేస్తానండి. మా వారికి నాకు పైనుంచి టాపింగ్స్ లాగా వేసుకుని మేము ఎంజాయ్ చేస్తాము. అండ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ అడిగారండి మీ క్వాలిఫికేషన్ ఏంటి అని. నేను మాస్టర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానండి, MBA ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ చేశాను. అండ్ నేను ఆల్మోస్ట్ 6 years వర్క్ కూడా చేశానండి. డెల్ కంప్యూటర్స్ ఉన్నాయి కదా, దాంట్లో నేను హైదరాబాద్లో ఆఫీస్లో నేను ఆల్మోస్ట్ 6 years అయితే వర్క్ చేశాను. కానీ ఇంకా దాని తర్వాత బ్రేక్ తీసుకున్నాను అండ్ ఐ నెవర్ వెంట్ బ్యాక్ టు వర్క్. ఒక్కొక్కసారి అలాగే అవుతుంది కదని మనం చిన్న బ్రేక్ అనుకొని తీసుకుంటాము, బట్ యూ నెవర్ గెట్ బ్యాక్ టు వర్క్. యాక్చువల్లీ మ్యారేజ్ టైంలో ఐ డిసైడెడ్ ఐ టేక్ బ్రేక్ అనుకున్నాను, కానీ ఇట్ వాజ్ ప్రొలాంగ్డ్, చాలా లాంగ్ బ్రేక్ అయిపోయింది. అండ్ నౌ ఇంకా మళ్ళీ గెటింగ్ బ్యాక్ టు వర్క్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఐ డోంట్ థింక్ మా ట్రాన్స్ఫర్స్ ఎవ్రీ 2 years మూవ్ అవుతూ ఉంటే నేను అడ్జస్ట్ అయ్యి ఇంటిని సెట్ చేసి మళ్ళీ మా అమ్మాయి ఎడ్యుకేషన్ చూసుకొని మళ్ళీ ఇవన్నీ నేను చేస్తానని నాకు డౌటే అండి. సో కొన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను ఇవాళ. అండ్ మ్యాంగోస్, ఇక్కడ ఆల్ఫాన్సో మ్యాంగోస్ నిన్న తెచ్చారండి మా వారు. సో అవన్నీ డబ్బాలోంచి తీసేసి నీట్గా ఇట్లా బాస్కెట్లో పెట్టుకొని ఒక్కసారి వాష్ చేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను. అండ్ ఇవాళ కొంచెం బయటకు వెళ్ళే పని ఉందండి. యాక్చువల్లీ కొంచెం ఇంపార్టెంట్ షాపింగ్ చేసేది ఉంది, అందుకని ఇవాళ కదిలాను. లేకపోతే అసలు ఈ సమ్మర్లో నాకైతే బయటకు వెళ్ళబుద్ధి అవ్వదు. మా అమ్మాయి గోలెట్టేస్తుంది ఇంకా హాలిడేస్ స్టార్ట్ అయినాయి వెళ్దాము అనేసి. సరే ఇవాళ తనకి కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ చెప్పాను కదండి, హాలిడేస్ స్టార్ట్ అవుతే మేము చేసి ఇంపార్టెంట్ షాపింగ్ తన బుక్స్, సో అది చెయ్యాలి. అండ్ మా హస్బెండ్కి కూడా ఏవో తీసుకోవాలి అన్నారు. సో వీళ్ళిద్దరు షాపింగ్ మధ్యలో నేను కూడా నా షాపింగ్ అయితే కంటిన్యూ చేస్తానండి. అస్సలు కాంప్రమైజ్ అవ్వను. ఎక్కడో ఒక చోట స్క్వీజింగ్ చేసేసుకొని మన షాపింగ్ మాత్రం మనం అస్సలు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. సో ఈ మాల్కి అయితే వచ్చేసామండి. ఇది చాలా దూరం అండి మా ఇంటి నుంచి, 45 minutes ఏమో జర్నీ అనమాట ఇక్కడికి రావటానికి. కానీ మా వారికి తన ఫార్మల్ వేర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కావాలి అన్నారు. సో ఇంకా అన్నీ కలిపేసుకొని ఒకే రోజు పని అయితే ఫినిష్ చేసేసుకున్నాం. అండ్ మా అమ్మాయి కోసం అనేసి అయితే క్రాస్ వర్డ్స్కి వచ్చామండి. ఇక్కడ బుక్స్ కలెక్షన్ మాత్రం మైండ్ బ్లోయింగ్. మీలో ఎవరైనా పిల్లలకి బుక్స్ కొనాలి లేదా మీరు రీడింగ్ హ్యాబిట్ ఇన్కల్కేట్ చేసుకోవాలంటే క్రాస్ వర్డ్స్కి రండి. చాలా బాగుంటాయండి బుక్స్. చాలా స్మాల్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతాయి, చిన్న పిల్లల నుంచి వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ మా అమ్మాయి ఇక్కడికి వచ్చిందంటే మినిమం 1/2 hour to 40 minutes కంటే ముందు అయితే బయటికి రాదు. సో తన బుక్స్ వెతుక్కుంటుంది. నేను నావేమన్నా దొరుకుతాయేమో అన్నట్టు నేను చదువుతాను కదా, మోటివేషనల్ బుక్స్ అట్లాంటివి, అవేమన్నా దొరుకుతాయేమో అనేసి వెతుక్కుంటున్నాను. అండ్ నేనైతే పెద్దగా ఏమీ షాప్ చేయలేదండి బుక్స్ సెక్షన్లో మాత్రం. తనకి కావాల్సిన బుక్స్ అన్నీ తీసుకున్నాను. మరి ఈ హాలిడే సీజన్లో నేను సర్వైవ్ అవ్వాలంటే తనని ఎంగేజ్ చేయాలి కదండి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చుక్కలు చూపెడతారండి. హాలిడేస్ అంటేనే భయం వేస్తుంది ఒక్కొక్కసారి. వాళ్ళని ఎంగేజ్ చేసే పనులు, వాళ్ళకి ఎంగేజ్ చేసే వస్తువులు వాళ్ళకి కొనిచ్చేసామంటే మన లైఫ్ సార్టెడ్ అవుట్. సో తనకి బుక్స్, కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను నేను. అండ్ ఇంకా అప్పుడు లంచ్కి అయితే వచ్చేసామండి. లంచ్కి మేము ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ రెస్టారెంట్కి వచ్చాము. ఇవేమో సుషీ రోల్స్ తెప్పించామన్నమాట విత్ స్పైసీ సోయా సాస్. చాలా బాగుంటుందండి ఈ రెస్టారెంట్లో. మా అమ్మాయికి ఎంతసేపు జపనీస్ క్విజిన్ అంటే చాలా ఇష్టము. సో తనకని సూషీ రోల్స్ అండ్ కొన్ని డిమ్సిమ్స్ ఇవి ఆర్డర్ చేసాం ఆ స్టార్టర్స్. మెయిన్ కోర్స్కి ఏమో కొంచెం చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ ఆర్డర్ చేసామండి.
అండ్ ఏదైనా మిగిలిపోతే మాత్రం నేను ప్యాక్ చేయించి ఇంటికి తెచ్చేసుకుంటాను. ఎవరికైనా ఇవ్వచ్చు కదా అన్నట్టు హౌస్ హెల్ప్ ఈవినింగ్ వస్తుంది, సో అమ్మాయికి ఇస్తే చక్కగా హ్యాపీగా తీసుకెళ్తుందండి. సో అక్కడ నేను రెస్టారెంట్లో ఫుడ్ వేస్ట్ అయితే చేయను, ప్యాక్ చేయించుకొని తెచ్చుకుంటాను. సో ఇదండి వాళ్ళ వీడియో. మీకు నచ్చినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.